ప్రచార ఆర్భాటం కోసం 839 కోట్ల పెట్టుబడులని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్ తో పోటీ పడాలని ఫ్రాడ్ కంపెనీలు, బోగస్ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మన్ని క్రిషాంక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డు బాగుండాలని సూచించారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో చాలా స్పష్టంగా ఉన్నది. కంపెనీ స్టేటస్ స్ట్రైక్ ఆఫ్. అందంగా వెబ్సైట్లు చేసేసి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసుకుంటున్నారా, ఈ ఫనీ కర్రా అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నారా, ఎవరు మీరంతా అని అడుగుతున్నారు అందరూ. ఆల్రెడీ చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఎవరు ఈ గ్రెగ్ రాబర్ట్ వాల్ష్, ఎవరు ఈ ఫనీ కర్రా? 7కెళ్ళి 839 కోట్లు తెచ్చి తెలంగాణ పెట్టుబడి పెడతారు. ఒకటేమో స్ట్రైక్ ఆఫ్ అయిపోయిన సంస్థ ఇది. దాదాపు 14 సంవత్సరాల కంపెనీ స్టేటస్ ఉండేది. ఒక్కటంటే ఒక యాన్యువల్ స్టేట్మెంట్, ₹1 యాన్యువల్ స్టేట్మెంట్ కూడా పెట్టలేదు. 4 నెలల ముందు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన సింగపూర్లో ఇన్కార్పొరేట్ అయిన సంస్థ ఇవాళ పోయి అమెరికాలో ఒప్పందం చేసుకుంటున్నారు. సీస్మిక్ అనే సంస్థ ఇంకొకటి ఉన్నది వీళ్ళది. దాంట్లో కూడా ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. ఫ్రాడ్ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ అమెరికాకు పోయినరా? మొదటి రోజే, ఫస్ట్ డేనే కేవలం ప్రచారం కోసం గిన్నిన్ని పేపర్ల పాపం మా తెలంగాణ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంత స్పేస్ ఇచ్చే ఫ్రంట్ పేజు, సెకండ్ పేజు అందరు రాసిర్రు. రాత్రికి రాత్రి అరే ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేసిర్రు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఇగో ఇన్ని పేపర్ల బ్యానర్ ఐటమ్ 839 కోట్లు అని. కానీ కంపెనీ చూస్తే బోగస్ ఫ్రాడ్ కంపెనీ. దావోస్కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియాతోని ఒప్పందం, మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మెయిన్హార్డ్ అనేటోళ్లతో కూర్చొని వాళ్ళతో ఒప్పందాలు. ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు, అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం. ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతో అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు? తెలంగాణ ప్రజలను, తెలంగాణ మహిళలను ఎందుకో మోసం చేస్తున్నారు మీరు. 2500 రూపాయలు ప్రతి మహిళకు రావు, ఇప్పటి వరకు రాలేదు. బస్సుల పేరు మీద పంచాయితీ. ఇప్పుడు దీని మీద సమాధానం కూడా చెప్పారు. అసెంబ్లీలో మొన్న కౌశిక్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ గురించి అడిగారు. శ్రీధర్ బాబు గారు ఏమో మేము కొత్త కంపెనీలకు ఏది అనుమతులు ఇవ్వలేదు అధ్యక్ష. జూపల్లి కృష్ణారావు గారు మధ్యరాత్రి లేచి అధ్యక్ష మేము అనుమతి ఇచ్చినామని. మళ్ళా తర్వాత కేటీఆర్ గారు సివిల్ సప్లైస్ విషయం మీద ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవసరం లేదు అధ్యక్ష అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్కాముల మీద స్కాములు, బోగస్ కంపెనీలు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీ పర్యటనను చూస్తున్నారు.